హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పాలకూరతో చపాతీలు ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. అయితే ఒక గిన్నెలోకి కొంచెం గోధుమ పిండి తీసుకొని కొంచెం అంటే మీ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోండి. పాలకూరను ఇట్లా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటర్కి బదులు ఈ పేస్ట్తోని గోధుమ పిండి మొత్తం కలుపుకోవాలి. మీకు వాటర్ కావాలి సరిపోలేదు అనిపిస్తే వాటర్ కూడా మళ్ళీ కలుపుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేస్తూ గోధుమ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే చపాతీలు అనేటివి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఈ కలిపి పెట్టిన పిండిని ఒక 5-10 నిమిషాలు మూతపెట్టి పక్కన ఉంచాలి. తర్వాత ఈ పిండిని తీసుకున్న